ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. మీ కృపా సహాయం వారికి అనుగ్రహించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఈ 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు గెరాసేను దేశములో అపవిత్రాత్మలు చేత బాధించబడుతున్న ఒక మనుష్యుణ్ణి బాగు చేసిన విధానము కనిపిస్తుంది. ఈ యొక్క మొదటి వచనము నుండి 5వ అధ్యాయమున 13 వచనాల వరకు ఈ వృత్తాంతం ఉంది. దీనిలో వ్రాయబడినటువంటి వృత్తాంతం ఏమిటంటే, గెరాసేను దేశమున, గెదారీనీయుల దేశమున దురాత్మలు చేత బాధించబడుతున్న ఒక వ్యక్తి ఆ దేశములో నుండి, పట్టణములో నుండి గృహమును విడిచి, కుటుంబాన్ని విడిచి సమాధులలో నివాసం ఉండటానికి వస్తున్నాడు. అతడు కేకలు వేస్తూ భయకంపితులను చేస్తుంటాడు. అతనిని ఆ దురాత్మలు కొద్దిసేపు పీడిస్తూ మరి కొద్దిసేపు విడిచిపెడుతూ ఉండేవి. అలా విడిచిపెట్టినప్పుడు వాడింటికి వచ్చేవాడు. అక్కడ మరలా దురాత్మలు అతనిని వశం చేసుకునేవి. సాధు చేయలేకపోయేవారు, సంకెళ్ళు వేసేవాళ్ళు, అవి తెంచేసుకునేవాడు, తన శరీరాన్ని గాయం చేసుకునేవాడు, మళ్ళా పరిగెత్తుకుని వెళ్ళి సమాధులలోనికి వెళ్ళి నివాసం ఉంటూ ఉండేవాడు. ఏ మానవుడు సమాధులలో నివాసాన్ని ఏర్పరచుకోడు. సమాధులలో మృత కళేబరాలు ఖననం చేయబడతాయి. వాటి యొద్ద గడపటానికి ఏ మనుషుడు ఇష్టపడడు. మానవుని యొక్క సహజ ప్రవృత్తికి భిన్నమైన ప్రవృత్తి దురాత్మల చేత పీడించబడుతున్న వారు కలిగి ఉంటారు. ప్రతి మనుషుడు తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు. కానీ ఈ వ్యక్తి తన శరీరాన్ని తాను గాయం చేసుకుంటున్నాడు. ప్రతి మనుషుడు స్వేచ్ఛను కోరుకుంటాడు. కానీ ఈ మనుషుడు సంకెళ్ళ చేత బంధించబడేట్టు చేయబడుతున్నాడు. దురాత్మ యొక్క క్రియలు ఇతని యందు వ్యక్తమవుతున్నాయి. మనిషి ఇతరులను సంతోషపెట్టాలనుకుంటాడు. దురాత్మ ఇతరులను భయకంపితులను చేయాలనుకుంటుంది. కనుక ఈ గెరాసేను దేశస్థుని యొక్క పేరు వ్రాయకపోయినప్పటికీ కూడా ప్రభువు ఇతని ఆక్రందన విన్నాడు. అతనిని దురాత్మలు విడిచినప్పుడు అతడు ఆక్రందన చేసేవాడు, దేవుని ప్రార్థించేవాడు. అతడు మరలా దురాత్మల చేత పీడించబడుతున్నప్పుడు సమాధులలోనికి పారిపోతుండేవాడు, తన శరీరాన్ని గాయం చేసుకుంటూ ఉండేవాడు.
పెడబొబ్బలు వేస్తూ కేకలు వేస్తూ నెమ్మది లేని వానిగా వస్త్రహీనుడుగా తిరుగుతూ ఉండేవాడు. సాధారణంగా మనుషులు వస్త్రము ధరిస్తారు, కానీ ఇతడు వస్త్రహీనుడైపోతూ ఉండేవాడు. ఇతని జీవితం దుర్భరంగా మారిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు అవతల దరిలో ఉండగా ఈ వ్యక్తిని రక్షించాలని ఆయన సర్వజ్ఞానమున తెలుసుకున్నాడు. ఈ వ్యక్తి యొక్క బాధ, అతని యొక్క గాథ ఆయన హృదయానికి వచ్చింది. అందుకే ఆయన అకస్మాత్తుగా బయలుదేరమన్నాడు తన శిష్యుల్ని. శిష్యులు గెరాసేనుకు వస్తే కానీ వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు యేసు మనలను అంత త్వరగా బయలుదేరమన్నారు, ప్రజలను పంపి మరీ మనలను బయలుదేరమంటానికి కారణం ఏంటనేది ఆ గెరాసేను దేశస్థుని యొక్క స్వస్థత చూచిన తరువాతే శిష్యులు గ్రహించి ఉంటారు. వారు ఆ సముద్రము యొక్క అద్దరికి చేరుకున్నాక యేసు గ్రామములోనికి వెళ్ళక సమాధుల వైపు అడుగులు వేశారు. దాని ఉద్దేశం ఏమిటంటే యేసు వచ్చినదే ఆ మనిషిని రక్షించటానికి. ఆ మనిషిని రక్షించిన తరువాత యేసు గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన వచ్చిన పని పూర్తయిపోయింది. నశించిపోతున్న వాడిని రక్షించారు, స్వస్థచిత్తుని చేశారు, భక్తిగరుని చేశారు, భక్తిపరునిగా మార్చారు, భయభక్తులు గలవానిగా చేశారు, విడుదల పొందిన వానిగా చేశారు. వారి మధ్య సాక్షిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కనుక ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క అధికారము దురాత్మలపై ఎంత బలముగా ఉన్నదో మనం గుర్తెరగగలుగుతున్నాము. 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. వారు సముద్రమునకు అదరిన ఉన్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. They came to the other side of the sea, to the country of the Gerasenes. గెరాసేనులు గదరేనియులు అన్న ఒక్కటే. పీపుల్ ఆఫ్ జెంటైల్, అన్య జనాంగము, నో గాడ్ ఫియర్, దైవ భయం లేదు వారికి, వారు అన్య జనాంగము. వారిలో ప్రధాన వృత్తి పందుల పెంపకము. పందులు పెంచుతున్నారు. దే ఆర్ బిజినెస్ పీపుల్. మాంస ఉత్పత్తులకు అవసరమైన పందులను పెంచుతున్నారు. కనుక వారు ఒక మనిషి నశించిపోతుంటే ఆ మనుషుడు బాగుపడాలనేటువంటి ఆలోచన వారిలో లేకపోయాను. అయితే ఆ మనుషుని రక్షించటం ద్వారా అనేకులను రక్షించాలనేది ప్రభువు యొక్క సంకల్పమైనది. కనుక హీ మైట్ బి ద ఫస్ట్ కన్వర్ట్ ఇన్ ద కంట్రీ ఆర్ ద ల్యాండ్ ఆఫ్ గదరేనియన్స్. గదరేనియుల దేశంలో ఒక విధంగా ఈ వ్యక్తి ప్రథమమైన విశ్వాసిగా నేను భావిస్తాను. హీ మైట్ బి ద ఫస్ట్ కన్వర్ట్ బిలీవర్. ఈ వ్యక్తి యొక్క జీవితము మనం పరిశీలిస్తున్నప్పుడు ఇతడు దురాత్మల చేత పీడించబడుతూ ఉన్నటువంటి వేదన మనం చూడగలుగుతున్నాము. ఆ దేశంలో దోణి దిగగానే యేసు అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. సమాధులలో నుండి ఒకడు వచ్చి ఆయనకు ఎదురు పడెను. And when Jesus had stepped out of the boat
Immediately there met him out of the tombs a man with an unclean spirit. A man with an unclean spirit. అపవిత్రాత్మ చేత పట్టబడినటువంటి ఒక మనుష్యుడు ఆయన యొద్దకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వస్తున్నాడో కూడా వాడికి అర్థమైపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసు దెయ్యమునకు, ఎందుకు వచ్చినాడో కూడా చాలా తేటగా తెలుసు. అందుకే వాడు స్ట్రైట్గా ప్రభు ముందు వచ్చి నిలబడ్డాడు. ఆ వ్యక్తిని గురించి 3వ వచనం చెబుతోంది, సమాధులలో అతడు వాసము చేసేవాడు, సంకెళ్లతో ఎవడు వాని బంధించలేకపోయాడు. పలుమారులు వాని కాళ్ళు చేతులు సంకెళ్ళేసి బంధిస్తే వాడు ఆ చేతి సంకెళ్ళు కాలి సంకెళ్ళు తుత్తునీలగజేసేసి వెళ్ళిపోతుండేవాడు గనుక వానిని ఎవడు సాధుపరచజాలక పోయెను. చేతులకు సంకెళ్ళు వేశారు, కాళ్లకు సంకెళ్ళు వేశారు, కానీ అవి తుత్తునీయలుగా చేస్తున్నాడు. తుత్తునీయలుగా చేస్తున్నాడు. లోపల ఉన్నది దురాత్మ. ఆ దురాత్మ సంకెళ్ళు ముక్కలు చేసి పారేస్తుంది. ఆ శక్తి చూపిస్తుంది. అతని యొక్క క్రియలు మనం చూస్తున్నప్పుడు సమాధులలో నివాసము, డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మ్యాన్. మనమందరం మంచి స్థలాన నివాసం ఉండాలనుకుంటాం, సౌఖ్యవంతమైన స్థలాన నివాసం ఉండాలనుకుంటాం. దేవుడు ఆది పురుషుడు స్త్రీని చేసినప్పుడు ఏదైనా వనంలో పెట్టాడు. ఆ తోట ఫలములన్నీ కూడా వారిని తినమన్నాడు. బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్, అది మనుషుడు కోరుకునేది. కానీ ఇతడు మృతుల మధ్యకెళ్ళి నివాసం చేస్తున్నాడు. ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మ్యాన్. ఆ మనుషుని యొక్క నివాస స్థలమే విచిత్రంగా ఉంది. అది మనుషుల నివాసం ఉండేది కాదు, మృతులను పాతిపెట్టేటువంటిది. చాలా సందర్భాల్లో మనం ఎవరైనా చనిపోతే బరియల్ గ్రౌండ్కి వెళ్తాము, అక్కడ డెడ్ బాడీ పాతి పెడతాం. ఎంత ప్రియమైన వారైనా అవనివ్వండి, వాళ్ళు అక్కడ డెడ్ బాడీ విడిచిపెట్టి మళ్ళా మనం వెనక్కి వచ్చేస్తాం, సమాధిలో ఉంచి వచ్చేస్తాం. కనుక ఎవరు కూడా అక్కడే ఉండిపోం. కానీ ఈ దురాత్మ చేత పట్టబడిన వాడు ఆ స్థలంలో నివాసం ఉంటున్నాడు. ఎందుకని? తన నివాసం మృతుల మధ్యకు తెచ్చుకున్నాడు. చాలామంది అనుకుంటారు చనిపోయిన వాళ్ళు దెయ్యాలైపోతారని. తప్పది అవగాహన. ఇట్స్ అ రాంగ్ నోషన్, అండర్స్టాండింగ్. చనిపోయిన వారు పాతాళ వశమవుతారు, లేదా ప్రభు సన్నిధికి వెళ్తారు. దయ్యాలు గారు. దురాత్మ సమూహాలు ఎవరంటే ఫాలెన్ ఏంజల్స్. పడద్రోయబడిన లూసిఫర్ యొక్క దూతగణమే ఫాలెన్ ఏంజల్స్. దురాత్మలుగా సంచరిస్తున్నారు తప్ప మరొకటి కాదు. చేతి సంకెళ్ళు, కాలు సంకెళ్ళు తుత్తునీయలు చేస్తున్నాడు, బంధించినా ముక్కలు చేస్తున్నాడు. ఎవరు అతన్ని ఆపలేకపోతున్నారు. మనుషులు అతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సాతాను చేత పీడించబడేవాడు మనుషులు కంట్రోల్ చేయలేరు. వాడు మనుషులను డామినేట్ చేస్తాడు. అతడు ఎల్లప్పుడూ, అండర్లైన్ చేసుకోండి, ఎల్లప్పుడూ నైట్ అండ్ డే among the tombs and on the mountains, he always crying out and cutting himself with stones. Always crying out. ఏడ్పు 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 కేకలు. దురాత్మ కేకలు పెడతాంది. వాడు ఏడుస్తున్నాడు.
మొరబెట్టి ఏడుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గ పరిస్థితిలో ఉన్నాడు. అతన్ని నాశనం చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. దురాత్మ చేత బాధితుడు రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఇవాళ చూడండి, చాలామంది ఆల్కహాలిక్ పీపుల్, సారా మద్యంతో ఇష్టపడే వాళ్ళు, వాళ్ళ ఊపిరితిత్తులు వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. వారి గుండె వారు పాడు చేసుకుంటున్నారు. వ్యభిచారంలో ఉన్నవారు తమ జీవితాలు ఎయిడ్స్ చేత పాడు చేసుకుంటున్నారు. కనుక పాపము కారణము చేత ఈనాడు అనేక మంది తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆనాడు దురాత్మ చేత పట్టబడిన వాడు తన శరీరంలోని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. తరువాత మనం చూస్తున్నప్పుడు ఎవని మాట వాడు వినుటలేదు, ఎవడు వాడిని సాధు చేయలేకపోయాడు. హ్యూమన్ ఫియర్ లేదు వాడికి, ఎందుకంటే అవి దురాత్మలు. కానీ యేసంటే గజగజలాడాడు. వాడు దూరము నుండి యేసును చూచాడు, పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. నేను అడుగుతున్నాను ఒక మాట, గదరేనుయుల దేశంలో అతడు దురాత్మలు పట్టినప్పుడు అందరినీ కొట్టాడు, తిట్టాడు, దూషించాడు, దూరంగా పరిగెత్తాడు, చేతి కాలు సంకెళ్ళు తుత్తునీయలు చేసుకున్నాడు. ఇంత గొడవ చేసిన వాడు సడన్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇట్లా ఉంది? మనుషులనైతే సాధు చేయలేకపోయారు, ఎవరిని ఒప్పుకోవాలా? అట్లాంటిది వీడంతటి వీడే పరిగెత్తుకొని వచ్చి యేసు దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేస్తూ అన్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. విచిత్రం కదా, యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. యేసు ఎవరి కుమారుడిగా పిలువబడుతున్నాడు? మరియ కుమారుడిగా, యోసేపు కుమారుడిగా పిలువబడుతున్నాడు. కానీ ఇక్కడ దురాత్మ పిలుస్తున్నప్పుడు మరియ కుమారుడిని పిలవలే, యోసేపు కుమారుడిని పిలవలే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలిచి. ద డెవిల్ నోస్ హిమ్. యేసెవరో ఆ దురాత్మకు తెలుసు అన్నమాట. అవును, తెలుసు కాబట్టే నమస్కారం పెట్టింది వచ్చేది. కనుక ఆ మనుషుడు వచ్చి నమస్కరించాడని రాసింది, కానీ మాట్లాడుతోంది ఎవరు? నమస్కారం పెట్టింది ఒక మనిషిగానే కనబడుతున్నాడు. పరిగెత్తుకొని వచ్చినప్పుడు మనిషిగానే ఉన్నాడు, దూరము నుండి యేసు దగ్గరికి వచ్చినప్పుడు మనిషిగానే ఉన్నాడు. కానీ యేసుతో మాట్లాడేటప్పుడు మాత్రం వాడు మాట్లాడటల్లా, వాడిలో ఉన్న దురాత్మ మాట్లాడుతోంది. వాడిలో ఉన్న దురాత్మ మాట్లాడుతోంది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలాసార్లు అయ్యింది. మిగతా కామన్ పబ్లిక్కి వేరే మనిషిలా ఉంటాడు, సేవకులుగా మా దగ్గరకు వచ్చేటప్పటికి వాడు వేరే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నీ పేరేమిటి అంటే ఆడమ్మాయి పేరు చెప్తాడు, మగవాడు కూడా. ఏమిటి అంటే పలానా చోట ఈ అమ్మాయిని నేను పట్టుకున్నానో ఏదో చెప్తాడు. ఈ అబ్బాయిని నేను పట్టుకున్నాను అంటుంది దయ్యం, దురాత్మను. అయితే ఇక్కడ ఈ దయ్యము ఏమంటున్నది? యేసు రికగ్నైజ్ చేస్తోంది యేసు ప్రభువుని. దయ్యాలకు తెలిసిందండి యేసు ప్రభు ఎవరో, సర్వోన్నతులైన దేవుని కుమారుడని. కానీ యోధా మత నాయకులకే తెలియలేదు, యోధా మత ప్రవిష్టులకు తెలియలేదు, పరిసయ్యులకు తెలియలేదు, యాజకులకు తెలియలేదు, కానీ దయ్యానికి తెలుసు. విచారకరం కాదు? దయ్యమైనా గుర్తించింది కానీ భక్తులు గుర్తించలేకపోయారు యేసుక్రీస్తు ఎవరో. నిన్న నేను చెప్పాను 4వ అధ్యాయం చివరిలో ఈయన ఎవరో అని చెప్పి అనుకున్నారు తప్ప సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు
అని పిలవలేకపోయారు వాళ్ళు, సముద్రం అణిగిపోయినా కూడాను. కానీ ఏమీ కాకుండానే ఇక్కడ ఆ దయ్యము చెబుతోంది, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆ ప్రశ్న ఏమిటంటే, నాతో నీకేమి? ఈ మాట చూడండి. అండ్ క్రయింగ్ అవుట్ విత్ ఎ లౌడ్ వాయిస్ హీ సెడ్, వాట్ హ్యావ్ యూ టు డూ విత్ మీ, జీసస్ సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, I adjure you by God, do not torment me. Do not torment me. ఈ దయ్యం మాట్లాడిన కొన్ని మాటలు మీకు బాగా హృదయంలో నాటుకోవాలా. ఒకటి, పేరు పెట్టి పిలిచినది అనగా దయ్యము యేసుక్రీస్తును గుర్తించింది, మనుషులు మనమే గుర్తించలే. రెండు, దయ్యం అడుగుతున్న మాట, నాతో నీకేమి, వాట్ హ్యావ్ యూ టు డూ విత్ మీ. అర్థమవుతుందా? అంటే వాడికి తెలుసు ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్, ద రీజన్స్ బిహైండ్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇవి వాక్యం ఎరిగిన దురాత్మలు ఇవి. చాలామంది అనుకుంటారు దయ్యానికి వాక్యం తెలియదు అనుకుంటారు. వాక్యము మనుషులందరికంటే బాగా తెలిసింది దయ్యానికే. కనుక ఈ దురాత్మ వాక్యం ఎరిగిన దురాత్మ, ఈ దేవుని ఎరిగిన దురాత్మ, డాక్టర్ని తెలిసిన దురాత్మ, ఇది సిద్ధాంతం తెలిసినది. అందుకని అంటాడు, నాతో నీకేం పని. మరొక చోట అంటాడు, అపవాది పట్టిన వాడే, అయ్యా నా సమయం ఇంకా రాలేదు. That devil knows the end of that devil. ఆ దెయ్యము తన యొక్క అంతం తెలుసు, తన సమయం ఎప్పటి వరకు తెలుస్తోంది దానికి. నా సమయం ఇంకా రాలేదు కదా యేసు, అప్పుడే నన్ను బాధించడానికి వచ్చావా? యేసు ప్రభు అపవిత్రాత్మలను అగ్నిగుండంలో పడవేయబోయేటువంటి తీర్పు దినం రాబోతోంది. ఆనాడు ఇంకా చాలా టైం ఉంది కదా ప్రభు, అప్పుడే నువ్వు నన్ను బాధించడానికి వచ్చావా? నన్ను బాధపరుచుకుమని దేవుని పేరట ఆనబెడుతున్నాను. ఇంగ్లీష్లో భలే పదం వాడాడు, డు నాట్ టార్మెంట్ మీ. టార్మెంట్ అండ్ టార్చర్ రెండు కూడా దగ్గర పదాలు. టార్మెంట్ అంటే హింసించడం. యేసు నన్ను బంధించొద్దు, బాధించొద్దు, నన్ను దహించొద్దు, నన్ను అగ్నిలో వేయొద్దు అని బతిలాడుకుంటున్నాడు. నాతో నీకేం పని, నీ పని నువ్వు చేసుకోమని అడుగుతున్నాడండి. యేసు ఎందుకు వచ్చాడో ఆ దయ్యానికి తెలుసు, నశించిన దాని మీదకి రక్షించడానికి వచ్చాడు. ఆ పని చేసుకో బాబు, నా దగ్గరికి వచ్చావు ఎందుకు, నన్ను పట్టుకుంటున్నావు ఎందుకు, నన్ను బొమ్మంటావు ఎందుకు. దయ్యం రీజనబుల్గా అడుగుతున్నట్టుంది కదా. But Jesus did not allow the devil to stay in the body of that fellow. ఆ వ్యక్తి యొక్క శరీరంలో ఉండటానికి ఆ దురాత్మను ఆయన ఒప్పుకోలేదు. ఆ దురాత్మలు అతన్ని పీడించడానికి యేసు ఒప్పుకోవటం లేదు, కనికరపడ్డాడు. సోదరుడే సోదరి, మన పాపాన్ని బట్టి మనం శాపం క్రింద ఉండవలసిన వారం. కానీ యేసు మనలను ఆ స్థితికి అప్పగించడానికి ఇష్టపడలేదు. ఆ దురాత్మ అంటున్నాడు, నాతో నీకేమి అంటూ, నన్ను బాధపరచుకు, నన్ను బాధపరచుకు, దేవుని పేరట ఆనబెడుతున్నాను అన్నాడు. ఫర్ హీ వాజ్ సేయింగ్ టు హిమ్, కమ్ అవుట్ ఆఫ్ ద మ్యాన్. ప్రభు అతను చెప్తున్నాడు, మరియు ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులము. మై నేమ్ ఈజ్ లీజియన్, ఫర్ వీ ఆర్ మెనీ. వాట్స్ యువర్ నేమ్? హీ రిప్లైడ్, మై నేమ్ ఈజ్ లీజియన్. లీజియన్ అంటే 6,000 సోల్జర్స్. సేన అంటే ఒక సేనా వ్యూహం అంటే 6,000. 12 సేనా వ్యూహముల సైన్యము నా తండ్రి నా కొరకు పంపడం నువ్వు అనుకుంటున్నావా పేతురు?
అన్నప్పుడు 72,000 దూతలు అనమాట. ఇక్కడ 6,000 దురాత్మలు ఈ వ్యక్తి శరీరంలో ఉన్నాయి. అందుకే ఇనుము ఆపలేకపోయింది. ఆ వ్యక్తి శరీరం కోసుకుంటున్నాడు, ఆ వ్యక్తి పెడబొబ్బలు పెడుతున్నాడు, ఆ వ్యక్తి సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆ వ్యక్తి కేకలు పెడుతున్నాడు, ప్రజలు భయకంపితులు చేస్తున్నాడు, పట్టణంలో ఉండకుండా పారిపోతున్నాడు, ఎవరు అతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కారణము దురాత్మలు. సోదరుడు సోదరి, మనుషులను దురాత్మలు వశం చేసుకున్నప్పుడు హింసా ప్రవృత్తి వారి యందు స్పష్టంగా కనిపిస్తుంది. వారు దురాత్మ నుండి విడుదల పొందాల్సిందే. యేసుని అడుగుతున్నాడు, ఆ దురాత్మ పట్టినవాడు, నన్ను బాధపరచొద్దు, దేవుని పేరట ఆనబెడుతున్నాడు. వాడు కూడా దేవుని పేరు వాడాడండి. విచిత్రంగా ఉంది కదా. దురాత్మ కూడా యేసైతే ఎవరి పేరు వాడుకున్నాడు? తండ్రి అయిన దేవుని పేరు నీకు ఆనబెడుతున్నానయ్యా, నన్ను నీ టైం రాలేదు, నువ్వు వచ్చింది ఎందుకు కాదు, నాకు తెలుసు నువ్వు రక్షించడానికి వచ్చావు, అక్కడ వరకు ఆగిపో, ఇంకా సెకండ్ కమింగ్ వరకు మాకు టైం ఉంది, 1000 years తర్వాత రీఇన్మెంట్ తర్వాత కదా మాకు తీర్పు, అప్పుడే వచ్చేసావు నువ్వు, మమ్మల్ని అగ్నిగుండంలో పంపొద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు, ఆ టార్మెంట్లోని పంపొద్దు, వేదనా స్థలాన్ని పంపొద్దు, అగ్నిగుండంలో పంపొద్దు, ఇంకా మాకు టైం ఉంది. దయ్యాలకు తెలిసిందండి. మనుషులమైన మనం తెలుసుకుంటున్నామా? మన సమయం ఎంతో మనకు తెలియదు, మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ప్రభు రాకడెప్పుడో తెలియదు. మరి మనం సిద్ధమవుతున్నామా? యేసు ఎందుకు వచ్చాడో దురాత్మ చెబుతున్నాడు, ఏం చెయ్యొద్దనో ఆడు కోరుకుంటున్నాడు. అలాగా నీవు తెలుసుకుని అడుగుతున్నావా? యేసు నీ వచ్చింది నా కొరకే, నన్ను రక్షించు బాబు అని అడుగుతున్నావా? నేను నిన్ను ఒప్పుకుంటాను, నన్ను ఇప్పుడే అనుకోని సమయం ఇదే, నన్ను స్వీకరించు అని నువ్వు చెప్పగలుగుతావా? చెప్పకపోతే ఆ టార్మెంటెడ్ ప్లేస్కి ఆ దురాత్మలతో నువ్వు కూడా పోవాల్సి వస్తుంది. దానికి వాడు చెబుతున్నాడు, మేము సేన అనేకులము అని అంటూ తమను ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. రేపటి దినం చెబుతానండి, విచిత్రంగా ఉంటుంది. జీసస్ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద డెవిల్. రేపు చెబుతాను మిగతా విషయాలు. ఈ దురాత్మ పట్టినవాడు నేను సేన, మేము అనేకులు అని చెప్పాడు. ప్రభు ఎట్లా విడిపించారు, ఏం జరిగింది అనేది రేపటి ధ్యానంలో చూద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు. ఈ రాత్రి దురాత్మల చేత పీడించబడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి యేసు శక్తి కలిగిన నామములో ఇప్పుడే విడుదల దయచేయము. మీ నామమునకు మహిమ వచ్చినట్లు వారు స్వస్థ చిత్తులగుటకు చేయము. వారి అనారోగ్యము నుండి వారిని విడిపించము. వారి దీనావస్థ నుండి వారిని తప్పించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక.